కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా తెలంగాణను అభివృద్ధి చేయలేదన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రానున్న మూడేళ్లలో ఏం అభివృద్ధి చేశారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని 47, 21వ డివిజన్లలో పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు చెల్ల స్వరూపారాణి, చెల్ల హరిశంకర్లు. వీరి నామినేషన్ కార్యక్రమానికి గంగుల కమలాకర్ హాజరయ్యారు. రామ్నగర్లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో గంగుల ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుల మధ్య గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి అభ్యర్థులు నామినేషన్ వేశారు. రెండేళ్ల కాలంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్లు కరీంనగర్కు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు గంగుల. బీఆర్ఎస్ హయాంలో 1650 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు పాలనలో విఫలమయ్యాయని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్నారు గంగుల. బీజేపీ అయితే ఎన్నటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయదన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ కేవలం బీఆర్ఎస్ అని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్గా చెల్ల స్వరూపారాణి, హరిశంకర్లు డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. వారిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఈరోజు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఈ కరీంనగర్కు 0 రూపాయలు తినలే. అటు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఉండడంగా రూపాయి బిల్ల తినోడు ఇంకా 3 సంవత్సరాల్లో ఏం చెప్తాడు అంటే ఏమీ తేడు. మళ్ళీ ఎవరు చేయాలి? మళ్ళీ మనం వేయాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం వేయాలి, మేమే చేయాలి. కాబట్టి మీరు అత్యధిక మెజార్టీతోటి పోటీకి వచ్చిర్రు. కాళ్ళ కట్టబెట్టుతున్నారు, చాలా మంది ఉంటారు. అది మళ్ళీ వాళ్ళు కనబడరు. మళ్ళీ ఎన్నికలతో మళ్ళీ కనబడరు. ఎన్నికల ముందు కనబడలేదు, ఎన్నికలతో కనబడలేదు. కాబట్టి ఎన్నికల కోసం వచ్చిన నాయకుల పట్ల తస్మా జాగ్రత్త. ఈ రోజు చెల్ల హరిశంకర్ గాని, స్వరూప గాని మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేకున్నాడు. ఇది ప్రతి కడపలో ఒక బిడ్డలేనే ఉన్నాడు. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు. కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలి, మన బాధ్యత. ఈ రోజు ఆయన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, అన్నీ ఆయన చూసుకున్నాడు. కానీ ఒక్కసారి వేటలు వస్తే ఉంటాయి బిడ్డ, మన ఇల్లు ఉంటాయి, సుత్తలేవు బయట కాడ చందాలు వసూలు చేసే అటువంటి రావద్దు మన రాజు. కాబట్టి మన కరీంనగర్ అద్భుతంగా తీసేందుకు మీరందరూ టీఆర్ఎస్ పార్టీ మద్దతు చేయాలి. చల్లా స్వరూపకు, హరిశంకర్కు మద్దతు ఇచ్చి అద్భుతం మంచి మేడతో ఇచ్చేస్తే మీకు స్థానం లేదా, ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీ స్థానం లేదు, మీరు మోసం చేసిందని చెప్పి ఓటు ద్వారా చల్లా స్వరూప గెలిపారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. పారమిత రోడ్లే కానీ, ఇంటర్నల్ రోడ్లే కానీ, 2 సైడ్ల పైప్ లైనే కానీ, అదేవిధంగా ప్రతి పోలుకు స్ట్రీట్ లైటే కానీ అందరూ ఎవరు కూడా ఇంటి నుంచి మున్సిపల్ పోకుండా మున్సిపల్ రెవెన్యూకి సంబంధించిన ప్రతిదీ కూడా నేను మీకు అందుబాటులో ఉండి ఒక ఆఫీస్ పెట్టి సర్వీస్ చేస్తున్నా. దాన్ని గుర్తించిన మీరు నాకు చాలా ఆదరించి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరోసారి ఘన విజయం సాధిస్తావు బిడ్డ, నువ్వు నీ దారిలో మేము వస్తాం, నిన్న నడిపిస్తున్నా. మీ అందరూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని పేరున కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరి 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ మా శ్రీమతి చల్ల స్వరూపరాణి హరిశంకర్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ